ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామందికి కుజుడు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే కుజ దోషం ఉందా అండి అంటారు. అంటే బేసిక్ లెవెల్లో జ్యోతిషాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు, కేవలం నార్మల్ పీపుల్కి అర్థమయ్యేది ఏంటంటే కుజుడు అనగానే కుజదోషం ఉందా, కుజదోషం ఉంది అంటే వివాహం అవ్వదనో లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది ఉంటుందనో ఇంతవరకే అనుకుంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా కేవలం కుజదోషం ఉంటే ఇది ఒకటే ప్రాబ్లం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందిని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాన్ని పాడు చేస్తున్నాడు, ఎప్పుడు ఏదో దెబ్బలు తగులుతుంటాయి. ఇక్కడ వివాహ దోషం ఉండాలని రూల్ లేదు. కుటుంబ స్థానాన్ని పాడు చేశాడు కుజుడు, పాడై కుటుంబ వ్యవహారాల్లో గొడవలు, లేకపోతే ఏదైనా ల్యాండ్ మీద ధనం పెట్టడం ద్వారా గొడవలు. 3వ స్థానంలో పాడయ్యాడు, సిబ్లింగ్స్తో గొడవలు. 4వ స్థానంలో పాడయ్యాడు, విద్యా విషయంలోని లేకపోతే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ వల్ల. 5 సంతానం విషయంలో, స్త్రీలకైతే అబార్షన్స్ అవ్వడం. 6వ స్థానం శత్రువుపై జయమిస్తాడు. పాడైతే ఇంకొంచెం ఎక్కువ మొండిగా ఉంటారు వీళ్ళు. 7వ స్థానం, అప్పుడు మాత్రమే వివాహ సంబంధించిన విషయం మీద ప్రభావం ఉంటుంది. 7లో 12లోనే మాత్రమే, అది కూడా ఆ లగ్నానికి పాపై కుజుడు పాడైతేనే ప్రభావం, లేకపోతే లేదు. ఆ లగ్నానికి పాప అవ్వకపోయినా, కుజుడు పాడవకపోయినా, అసలు కుజదశ ఈ జన్మలో అంటే ఎప్పుడో 100 ఏళ్లకు వస్తుంది అనుకున్నా మీరు భయపడాల్సిన పని లేదు. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. శుభగ్రహాలతో ఉన్నా కూడా ఏమీ అవ్వదు. అదేవిధంగా 8 అయితే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. 8వ స్థానంలో పాడే కుజుడు ఉంటే, 9వ స్థానంలో ఉంటే తండ్రితో గొడవలు అవుతూ ఉంటాయి. 10వ స్థానంలో ఉంటే మంచి పొజిషన్లో 10వ స్థానంలో ఉన్న లీడర్ అవుతారు. 10వ స్థానం పాడైతే ఎప్పుడు ప్రమోషన్స్ రాకుండా ఎప్పుడు ఆఫీసులో గొడవలు అవుతుంటాయి. 11వ స్థానంలో అయితే కనుక బాగుంటే భూముల మూలంగా లాభం వస్తుంది, బాగోపోతే భూముల మూలంగానే నష్టం కూడా వస్తుంది. ఇక 12వ స్థానం ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే ఏమిటి ఇక్కడ కుజుడు అంటే కేవలం ఎంతసేపు వివాహ దోషం అనే ఇస్తున్నాడు అనేటువంటిది కాకుండా బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, భూముల మూలంగా లాభాలు ఇస్తాడు, ఫ్యాక్టరీస్ మూలంగా లాభాలు ఇస్తాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బాగోకపోతే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ బాగున్న కుజుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ భూముల వల్లే ధనం ఇస్తాడు. అంటే కుజుడు 2 రకాలు ఉంటుంది ఇక్కడ. దీనికి 2 ఓన్ హౌసెస్ ఉంటాయి. మేషంలో ఉన్నాడు, ధనయోగం పట్టింది, మీకు సోలార్ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్, లేకపోతే ఎలక్ట్రికల్ వస్తువుల ద్వారా, ఫ్యాక్టరీల ద్వారా ఇస్తాడు. అదే వృశ్చికంలో ఉన్నాడు, ఓన్ హౌస్లో, ఎక్కడ పాపగ్రహాలు లేవు, శుభగ్రహంతో ఉన్నాడు, భూముల మూలంగా విపరీతంగా ఇస్తాడు. ఇది ఓన్ హౌసెస్లో ఉండే రిజల్ట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుజుడు మీకు బాలేడు అంటే పాస్ట్ లైఫ్లో ఏదో కుజ సంబంధించిన దోషం చేశాము అంటే, ఎవరితో భూమి లాక్కోవడము, భూమి పరంగా ఇబ్బంది వస్తుందంటే భూమి ఏదో ఇబ్బంది పెట్టారు మీరు పాస్ట్ లైఫ్లో. అన్నదమ్ములతో ఇబ్బంది వస్తుందంటే అన్నదమ్ములతో ఏదో మీరు ఖర్చు పెట్టుకున్నారు, దాని ద్వారా ఈ దోషం ఏర్పడింది. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే కావాలని ఎవరినైనా మీరు ఇబ్బంది పెట్టారు, కొట్టడం ఏదో చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదో చేశారు, అది రూపంలో మీకు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి దీనికి దోష పరిహారం ఏమిటి? సింపుల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజ, శని, రాహు గ్రహాల దగ్గర మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. మరియు మీరు కందులు, ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. గోవులకి క్యారెట్స్ తినిపించండి. ఇవి కనుక మీరు చేయగలిగితే
మీకు కుజ సంబంధించినటువంటి దోషం అండి అని భయపడిపోవాల్సిన పని లేదు. అదేవిధంగా రావి చెట్టు ఉంటుంది మీకు ఇంటికి దగ్గరలో. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి వాటర్ని అభిషేకంగా చేయండి. మీకు దగ్గరలో స్కందుడు ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఉంటే దర్శించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కుజ సంబంధించిన దోషం పూర్తిగా తొలగిపోతుంది. టెన్షన్ ఏం పడకండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు. చాలామంది అంటుంటారు, ఏమంటే కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోషం ఉన్న వారిని వివాహం చేసుకోవాలా? అదొక కాన్సెప్ట్, కానీ ఖచ్చితంగానే చేసుకోవాలని రోజు. దానికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, వివాహం చేసుకునేటప్పుడు మీ పార్ట్నర్ యొక్క జీవిత భాగస్వామి యొక్క జాతకంలో మీకున్నటువంటి మైనస్లో అక్కడ పాజిటివ్గా ఉన్నాయా లేవా, ఇక్కడ సంతాన యోగం సరిగ్గా లేదు, అక్కడ బాగుంటే అది కొంతవరకు మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉందని చూసుకోవాలి, కానీ కేవలం కొంచెం దోషం ఒక్కటే చూసుకుంటూ వెళ్ళకూడదు. దీంతోపాటు నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను, అవి కూడా చూడండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒకరోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవ్వగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అరసెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి. మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారుగా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాలో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన, ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు, ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమండి మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా? అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే
మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది. మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన, పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరువేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు, అడుక్కునే వాళ్ళకి, లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే, మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.